పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం తెలుసుకుందాం. ఇక్కడ తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు పరిశీలించే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, రాశి ఫలితాలు మీకు మేము అత్యంత ఖచ్చితమైనటువంటి ప్రిడిక్షన్స్ అందించడం కోసం చేసే శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి ఫలితాలు చూసినటువంటి వారు ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనము చెప్పేటటువంటి రాశి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ప్రస్తుతం తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే, రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 8వ స్థానంలో ఉన్నప్పటికీ స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. 26వ తేదీ ఉదయం 8:53 రాశ్యాధిపతి అయిన శుక్రుడు రాశికి 9వ స్థానంలో ప్రవేశిస్తాడు. అంటే రాశ్యాధిపతి యొక్క భాగ్యస్థాన ప్రవేశం తులారాశి వారికి అప్రతిహతమైనటువంటి విజయాన్ని అందిస్తుంది. తిరుగులేనటువంటి విజయాన్ని పొందుతారు. ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి తులారాశి వారికి లేదు. అలానే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి మరియు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు కూడా రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక పరమైనటువంటి లాభాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా సరే అపజయం అనేటటువంటిది లేకుండా విజయ పరంపరతో దూసుకుని వెళ్తూ ఉంటారు. తృతీయ స్థానాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి గురుడు కూడా మీ రాశికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. బంధుమిత్రుల యొక్క కలయిక చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది మాత్రమే కాకుండా సోదర సహకారం కూడా చక్కగా పెరుగుతుంది. అలానే చతుర్థ పంచమ స్థానాధిపతి అయినటువంటి శని మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. కొంచెం స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. కానీ శత్రువుల మీద కూడా పైచేయి సాధించేటటువంటి విధంగా మీ ప్రణాళిక ఉంటుంది. అలానే భార్య తరపు బంధువుల నుంచి కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఆర్థిక లాభాలు అనేటటువంటివి ఈ మాసంలో సూచిస్తూ ఉన్నాయి. ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. చిన్న ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి. విదేశీ యోగం కోసం ప్రయత్నించాలనుకునేటటువంటి వారికి, విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే తులారాశి వారికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో గురుడు యొక్క సంచారం విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా మారుస్తుంది. అనేక రకాలైనటువంటి అనుకూలతలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగమే టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ మాసం చాలా చాలా అనుకూలమైన మాసం, విలువైన మాసం అని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానమైనది ఏమిటంటే మీ జన్మరాశికి 10వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక. ఈ రవి బుధ గ్రహాల యొక్క కలయికను జనరల్గా బుధాదిత్య యోగం అంటారు. అంటే ఇవి మిథున కన్యా రాశిలో కనుక జరిగితే బుధాదిత్య యోగం. ఇక్కడ కూడా రవి బుధ గ్రహాలు ప్రధానంగా దేనికి ప్రతీక అంటే జ్ఞానానికి ప్రతీక. అంటే ఇంకా నేర్చుకోవాలనే తాపత్రయం పెరుగుతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా కూలంకుషంగా తెలుసుకొని, అంటే మీలో ఉండేటటువంటి ఇంటర్నల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే 10వ స్థానంలో రవి యొక్క ప్రభావం కారణం చేత ఇప్పటిదాకా ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఈ తులారాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. అలానే ప్రమోషన్స్ రావడానికి ఈ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసం అని చెప్పాలి. అంటే అలానే దూర ప్రయాణాల కోసం కానీ లేదా మంచి గుర్తింపు కోసం కానీ ఇది అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. ఎక్కడా కూడా మాట్లాడేటటువంటి మాటల్లో పొరపాటు మాటలు తలెత్తకుండా కనుక ఉన్నట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఈ మాసంలో చక్కగా మంచి గుడ్ న్యూస్ అనేటటువంటిది వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది.
అసలు వీరికి అంటే మనం డే వైజ్గా చెప్పుకున్న తర్వాత ముఖ్యమైనటువంటి రంగాలు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కూడా తెలుసుకుందాం. ఇక్కడ 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు కొంచెం శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి, కొంచెం వాతావరణ మార్పు అడ్జస్ట్ చేసుకోవడం అనేటటువంటిది ఇబ్బందిగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా స్వల్పమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఇక్కడ 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఎంత సంయమనం పాటిస్తే అంత గొప్ప ఫలితాన్ని ఇక్కడ తులారాశి వారు పొందుతారు. ఖచ్చితంగా 16, 17 ఈ 2 రోజులలో తులారాశిలో జన్మించినటువంటి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వలన ఆత్మబలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తద్వారా సత్ఫలితాలు పొందుతారు. ఇక 18వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల 11 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి పని అంటే కుటుంబ వాతావరణం అత్యంత అనుకూలంగా ఆహ్లాదకరంగా మారుతుంది. వ్యాపార భాగస్వామ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోవాలి, లేకపోతే కొంచెం గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలానే దాంపత్య జీవితంలో అపార్థాలకు తావు లేకుండా చూసుకోవాలి. కొంచెం వ్యయాలు ఎక్కువగా అంటే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇది ఎవరికి ఉపయోగకరంగా మారుతుందంటే ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి చాలా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. అలానే నూతన వ్యాపార ప్రారంభానికి కూడా ఇది అనుకూలంగా మారుతుంది. బంధుమిత్రుల యొక్క కలయికతో కొంతవరకు ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మీరు ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో అటువంటి వారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 20వ తేదీ ఉదయం 6 గంటల 11 నిమిషాల నుంచి 22వ తేదీ ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కొంచెం అంతర్గతమైనటువంటి గందరగోళాలు, అధికమైనటువంటి ఖర్చులు, ఉద్యోగంలో వ్యాపారంలో మీ తోటి కొలీగ్స్ నుంచి మీకు సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. అంటే ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైనా రాకపోవటం కానీ, ఇస్తానన్న వాళ్ళు సమయానికి ఇవ్వకపోవటం కానీ, లేదా మీరు చెల్లించాల్సినటువంటి విషయంలో కొంచెం మీ మీద ఒత్తిడి పెంచేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే జూలై 20వ తారీఖున నెయ్యితో దీపాన్ని కనుక వెలిగించినట్లయితే అంటే ఆవు నెయ్యితోటి నవగ్రహాల దగ్గర కనుక దీపాన్ని వెలిగించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. 22వ తేదీ ఉదయం 8 గంటల 15 నిమిషాల నుంచి 24వ తేదీ ఉదయం 11 గంటల 2 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎప్పుడూ పొందనంత గొప్ప అనుభూతిని, గొప్ప ఆత్మానందాన్ని కూడా పొందుతారు. శుభవార్తలు వింటారు, ప్రయాణ యోగాలు కలుగుతూ ఉంటాయి, మానసికమైనటువంటి ఉల్లాసం పెరుగుతూ ఉంటుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీ మీద మీకు బాగా కావలసిన వాళ్ళు అపరిమితమైనటువంటి వాత్సల్యాన్ని కూడా మీ మీద చూపిస్తూ ఉంటారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి. బ్రహ్మాండమైనటువంటి పని అని చెప్పాలి. ముఖ్యంగా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. అలానే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పాలి. 24వ తేదీ ఉదయం 11 గంటల 2 నిమిషాల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 56 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మీ యొక్క ఖ్యాతి ప్రజ్వరిల్లుతుంది అని చెప్పాలి. ప్రాముఖ్యత పొందేటటువంటి సమయం అని చెప్పాలి. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం కానీ, ప్రతిష్టాత్మకమైనటువంటి బాధ్యతలు తీసుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అధికమైనటువంటి బాధ్యతలు కూడా వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. సాధ్యమైనంత వరకు అక్కడ మీరు సూర్య నమస్కారాలు చేయటం వలన లేదా ఆదిత్య హృదయం పారాయణ చేయడం చాలా మంచిది. ఇక 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 56 నిమిషాల నుంచి 28వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఆదాయ వృద్ధి పెరుగుతుంది, స్నేహితుల మద్దతు కూడా పెరుగుతుంది, శారీరకంగా కూడా ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటారు. కొంతమంది మిత్రులతో మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు పసుపు గణపతితో అంటే మంగళవారం రోజున పసుపుతో గణపతిని తయారు చేసి గణపతికి పూజ కనుక చేసి మంచి శుభ ఫలితాలు పొందుతారు. 28వ తేదీ రాత్రి నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఇక్కడ కొంచెం ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అరిష్టాలు కలగటం కానీ, నిద్రలేమి కానీ, దూర ప్రయాణాలతో సమస్యలు కానీ, మానసికంగా ప్రశాంతత కోల్పోవటం కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రతికూలతలు తొలగిపోవటానికి శివ అష్టోత్తర శతనామవళి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే చాలా మంచిది. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే, ఉద్యోగం వ్యాపార పరంగా కనుక తీసుకుంటే 22వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యలో మంచి స్థిరత్వం కనిపిస్తూ ఉంటుంది. 18, 22వ తేదీల మధ్యలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ మార్పుకి ఇక్కడ మీకు అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు జూలై 26వ తేదీకి. అప్పటి నుంచి ఆర్థికంగా ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది, స్థిరమైనటువంటి సంపాదనలోకి మారుతూ ఉంటారు. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే 18వ
తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం సంయమనం పాటించాలి. మానసికంగా ప్రశాంతతగా ఉండాలి. అంటే ధ్యానం, యోగా, ప్రాణాయామం లాంటివి చేయాలి. అలానే ఆరోగ్యపరంగా కనుక తీసుకున్నట్లయితే 16వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య మరియు 28 నుంచి 31వ తేదీ మధ్య అనారోగ్య సమస్యలు అనేటటువంటి కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.